అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీ టైంలో చేసిన చాలా మంది కమెడియన్స్ ఆర్థికంగా చివరి రోజుల్లో చితికిపోయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ రియల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు రియల్కి అమ్మో అనిపించి మనకే బాధ అనిపించి చాలా మందికి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు మీరు? సార్, నువ్వు నన్ను పిసినారని అనుకో, ఏదన్నా అనుకో, నాకు నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్ 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 7,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడిని. అప్పుల్లోనే 3,000 రూపాయలు ఇంటి ఖర్చులు పెట్టుకునేవాడిని. నువ్వు నమ్ముతావా? నేను పెళ్లి టైంకి నేను 2000 డిసెంబర్ 6 నా మ్యారేజ్ అయింది. అప్పటికి మోతీనగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ, మంచము, పరుపు దగ్గర నుండి అన్ని చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ 3 మల్లెపూలు ఇప్పించండి అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మా ఆవిడ అడుగుతుంది, అంత దరిద్రంగా ఉంటుంది. అట్లా అప్పుడు డిపాజిట్లకి 1,200 ఉండేది నెల వడ్డీ. ఇప్పుడంటే 400 చిల్లరగా పడిపోయింది. అప్పుడు 12,000 రూపాయలు వస్తే నాకు వడ్డీలు వచ్చేది. నేను చెప్పేది 2019 అంటే 10,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? అలా చేసుకొని సో ఈ లెక్కన మీరు కూడా బాగా సంపాదించారు. చెప్తున్నా, తినడానికి బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటా, బ్రాండెడ్వే వేసుకుంటా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటా. కమిడియన్స్ లో ఎక్కువ అప్పుల్లో ఇల్లు ఉందంటే వేణుమాధవ్ గారికి మొలాలిలో 10-15 ఇల్లులు ఉన్నాయంట. అన్న ఏం చేశాడంటే, మోతీనగర్ లో 10 ఇల్లులు ఉంటాయి. అందుకే కానీ మోతీనగర్ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇందాక 2 అనేసరికి అందులో టక్ 3 ఇళ్ళు ఉన్నాయి. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ నేను ఇంట్లో కూర్చున్నా గానీ నెలకు 40,000 50,000 ఇంటికి వచ్చి పడేలాగా నాకు ఉంది. నా కాఫీ షాప్ ఉంది. నా కోవిడ్ టైంలో నేను తీసుకున్న డబ్బులు 10 పైసలు ఖర్చు పెట్టుకున్న ఆ 2 ఏళ్ళు నా కాఫీ షాప్ నడిచింది, నా సంసారం. అందుకే నాకు అదంటే పిచ్చి, నా కాఫీ షాప్. నన్ను అట్లాగే పెడతాను కానీ తీసేయనట్టు తీసాను. 2 years అండి. అప్పుడు అందరికి సినిమాలు లేవుగా, ఐడియా ఉందిగా. ఆ 2 years చాలా ఇబ్బందులు పడ్డారు. నా కాఫీ షాప్ నడిపించింది నా సంసారాన్ని. లేకపోతే నేను నా బ్యాంకులో ఉండి ఇంట్రెస్ట్లు వాడేవాడిని, లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పగలు కొట్టేవాడిని. పైసా లేకుండా ఇది నడిపింది. ఒకటే అన్న, మనం ప్లానింగ్ అన్న ఉండాలి లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న క్షణం నెక్స్ట్ లేదు. సో వచ్చే క్షణం గుర్తుపెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యాలి. బట్ బాగా సపోర్ట్ చేసిందంటే కమిడియన్స్ లో మిమ్మల్ని ఆ టైంలో బ్రహ్మానందం గారు, అలీ గారు. అలీ అన్న కూడా, బ్రహ్మానందం గారు పెద్ద సపోర్ట్ లేదు, వేణన్న సపోర్ట్. ఇలా చెప్పాను చూడు ఇందాక, 4 ఫ్రెండ్ వేషాలు ఉంటే ప్రకాష్ కోటి ఇవ్వండి, అలీ అన్న కూడా. అలా ఉంది లైఫ్. నేను యాక్టర్ అవ్వడానికి మెయిన్ ఇద్దరు, మా అమ్మ, నాకు పద్మనాభం గారు బాగా రిలేషన్. అవునా? ఓకే. మ్యారేజ్కి వచ్చారు, మా ఇంటికి వచ్చేవారు. ఆయన కడప దగ్గర కదా. అవును, కడప దగ్గర. అవును. నా చిన్నప్పటికే మా అమ్మ ఫోటోలు తీపిచ్చి ఆయన పంపించేది. మా అమ్మకు ఉండేది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద నాటకాలు వేసి, మా అన్న, అరే పలానా చోట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందిరా, పలానా చోట ఉందిరా, పాపం వెళ్ళి అప్పుడు అద్దెలకి నర్సు వేషాల డ్రెస్సులు, అల్లూరు సీతారామరాజు డ్రెస్సులు ఇవన్నీ తెచ్చేవాడు. ఏమవుతారు పద్మనాభం గారు మీకు? నాకు పెద్దనాన్న అవుతారు వరుసకి. అవునా? పెద్దనాన్న. ఓకే. ఇద్దరు కలిసి చేశారా ఈ సినిమా? చేసాగా. మన కృష్ణారెడ్డి గారి సినిమా చేసాం కదా, శ్రీకాంత్ అన్న. ఓకే. జేడి చక్రవర్తి శ్రీకాంత్ అన్న హీరో. బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన. అల్లూరు రామలింగ గారితో చేసి. పద్మనాభం గారు కూడా పెద్దనాన్న అన్నారు కాబట్టి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చనిపోయారు కదా. ఎందుకని ఆయనకి అంత పరిస్థితి? అన్ని సినిమాలు తీశారు, అసలుకి డిస్ట్రిబ్యూషన్ లైన్ లాస్ అయిందని విన్నా. బసవరాజ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉండేది గుంటకల్లో. ఓకే. అక్కడ బాగా లాస్ అయ్యింది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. తెలిసిన వాళ్ళే ఆయన అప్పుడు బిజీ కదండి. ఓకే. ఎంత వస్తా ఉంది సినిమా, అలా తినేశారు అని విన్నా నేను. అలా పాపం లాస్ట్ లో పాపం ఇబ్బంది పెట్టారు. ఏంటి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చనిపోయే టైంకి? అంటే మిడిల్ క్లాస్ లో ఉండేవారు. ఓకే. ఆయన చెన్నైలో ఇల్లు అమ్మేశారు అనుకుంటా. వాళ్ళ పిల్లలు ఎవరు ఉండాలి, ఇప్పుడు లేదు ఆయన వరకే, తర్వాత కాంట్రాక్ట్ లేదు ఇంకా. ఓకే.
సో ఇంకేంటి అన్న ప్రకాష్ అన్న, ఇంకేంటి మంచిగా ఇప్పుడు మన డైరెక్టర్స్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే ప్రకాష్ కి ఆఫర్లు లేక హ్యాపీ బాధపడుతున్నాడు, మనం పిలవాలి కదా. హ్యాపీ అంతకన్నా అరే ఇప్పుడు తిరుపతి దాకా వెళ్ళి అరే వెంకటేశ్వర స్వామి అమ్మ అరే నా కోసం ఈ భక్తుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని పిలిచి దర్శనం ఇస్తే ఎట్లుంటది? ఉమ్, అలా ఓ డైరెక్టర్ పిలిచి వేషం ఇస్తే నీకు ఎలా అప్పుడు ఆ రోజు వచ్చి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను నీకు. అందుకే నేను ఇప్పుడు నువ్వు అడిగే అన్న ఎక్కడ నువ్వు ఇంటర్వ్యూస్ లేదా లేదు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఇప్పటిదాకా నేను అసలు నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటా. ఆ, అది కూడా ఒక అందుకు చెప్పాలంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటారు, చేసుకోవాలి. మనకు మనమే పిఆర్ఓ. ఉమ్, ఏమన్నా అంటే ఈ అన్ని వేళ్ళు ఒక రకం ఉంటాయి చెప్పు. అలా నా మెంటాలిటీ అంతే ఉంది. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద అప్డేట్ ఉండవు. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అవి అప్లోడ్ చేస్తాను. ఎప్పుడన్నా షూటింగ్ ఎప్పుడన్నా. ఓకే, ఎవరు మీకు ఇష్టమైన హీరో ఇప్పుడున్న హీరోస్ లో? ఇప్పుడున్న హీరో నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న ఇష్టం, ప్రభాస్, అల్లు అర్జున్ గారు. అంటే ఇప్పుడు రాముడిగా చేశారు ప్రభాస్ గారు, మ్యాన్లీగా. మన దేవర రఫ్ లుక్ అలా అట్లా. పర్సనల్గా బాగా ఇష్టం అంటే కళ్యాణ్ బాబు గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. ఆయన బోలా శంకరుడు అండి. ఇందాక చెప్పే మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన దగ్గరుండి మా నాన్న ఐసీలో ఉంటే వచ్చి డాక్టర్కి చెప్పి దగ్గరుండి చూసుకోండి. డబ్బుల దగ్గర కూడా చాలా బిల్ అవుతే పాపం తగ్గించారు. మా అమ్మగారు అపోలోలో ఉన్నప్పుడు నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు హెల్ప్ చేసి దాదాపు నాకు 25-30 లక్షలు అయింది. చాలా వరకు అప్పుడు బాండ్స్ పగలగొట్టి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయొచ్చు. మా అమ్మ ఎప్పుడు అడ్మిట్ అయినా 3,50,000, 4,05,000 బిల్లు. సిఓపిడి ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. ఇంట్లో నాకు మా ఇంట్లో ఒక మినీ ఐసీ ఉండే నాకు. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉంది, అంటే కొద్దిగా డబ్బు ఫైనాన్షియల్గా ఇంకొంచెం ఉంటే సిఓపిడి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి 24 గంటలు ఒక ఆక్సిజన్ సిలిండరు, బైపాప్ మిషన్ ఇంట్లో ఉండాలి. అవి రెంట్కి తీసుకుంటే నేను అప్పట్లో 2015లో ఆక్సిజన్ మిషన్ రోజుకి నెలకు 5,000 రెంట్, బైపాప్ మిషన్ 5,000 రెంట్, అంటే నెలకు 10,000. అండ్ మెడిసిన్స్ మళ్ళీ 10-15,000 అవుతాయి నాకు. అందుకే మా అమ్మ పోయాక నేను ఆ బైపాప్ మిషన్ అది వృద్ధాశ్రమం దానం చేశాను అనంతపూర్ దగ్గర. ఇలాంటి సిఓపిడి ప్రాబ్లం ఉన్న కొనుక్కోలేరు బ్రదర్. ఓకే, నీకు ఏది దాని ఏమంటారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 40,000-50,000 ఉంటుంది. బైపాప్ మిషన్ అప్పుడు కొన్నప్పుడే 80,000. ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 దాటిందేమో. అంటే రాత్రి ఇలా పెట్టి దాన్ని వేసేస్తే వాళ్ళకు ఫుల్ నైట్ ఉంచాలి ఆక్సిజన్. అదే ఇన్పుట్ అవుట్పుట్ 12/6 అని ఉంటుంది. అంటే ఊపిరి తీసుకోవడం వదలడం అదే చేస్తుంది. ఓకే, అది తీసేస్తే ఆక్సిజన్ ఒక అరగంట బాగుంటే తర్వాత డౌన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్, సిఓపిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఫామ్ అయిందంటే ఇమీడియట్ దాన్ని తీయాలి అంటే వెంటిలేటర్ వేయాలి. నాకు అది ఒకటి ఉంది. అట్లా అలాంటి పేషెంట్స్కి నాకు అంటే దేవుడు అలాంటిది ఏమైనా వస్తే ఒక 10-15 బైపాప్ మిషన్లు చేసి అతను హ్యాపీగా ఉన్న రోజులు అక్కడ పెట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సర్వీస్ చేసి ఇంకో అలా చేయాలి. 24-25 మంచి సినిమాలు వస్తాయి, వచ్చిన రెమ్యూనరేషన్ తో హ్యాపీగా. ఎందుకంటే మా అమ్మ ఎంత సఫర్ అయిన దానివల్ల, అది లేకపోతే ఆక్సిజన్ పడిపోతుంది తెలుసా. స్తోమత నోడు కొంటారు, స్తోమత లేనోడు ఏం చేస్తారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న డైరెక్టర్స్ కి, హీరోస్ కి? డైరెక్టర్ సార్, మళ్ళీ ఇప్పటికైనా ఒకటి చెప్తా, అవకాశం ఇస్తే చేస్తా. ప్రూవ్ అది చిన్నదా పెద్దదా మామూలు దానిగా ఇవ్వండి, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా. అన్ని చేసి ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. చాలా ఈ సముద్రం కాదు, మీరు వెళ్ళినప్పుడు సార్ నేను ఒకటి చెప్తా, మీ ఫొటోస్ పెట్టండి, మీ వీడియోస్ పెట్టండి అన్నప్పుడు ఇది సముద్రంలో, సినిమా ఫీల్డ్ సముద్రం బ్రదర్. మనం ఎంతైనా రేణువులే ఏరుకుంటుంటాం కానీ సముద్రంలో పోయి మనం ముత్యాలు తేలేం. ఎవరైనా కానీ నేను ఇంకా 1వ స్టెప్లోనే ఉన్నా అనుకుంటా.
ఎనీహౌ బ్రదర్, ఇన్ని సంవత్సరాల తర్వాత నా మీద ఉన్న ప్రేమతో నేను కూడా ఎన్నో ఇయర్స్ అడిగితే ఇక్కడికి వచ్చారు. అంటే అట్లా ఇవ్వకూడదని కాదు, ఏ అంత పెద్ద సెలబ్రిటీ అంటా నేను. ఒక సెలబ్రిటీ అనే దానికి మీనింగ్ మారిపోయింది. ఒకప్పుడు సెలబ్రిటీ అంటే వాళ్ళ కోసం ఎంతో మంది వేల మంది వెయిట్ చేసేవాళ్ళు. నా దృష్టిలో సెలబ్రిటీ అంటే ఏంటి, ఒక చిరంజీవి గారు, ఒక కళ్యాణ్ బాబు గారు, ఒక టెండూల్కర్, ఒక వెంకటేష్ బాబు, బాలకృష్ణ, వీళ్ళు సెలబ్రిటీస్. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, వీళ్ళు సెలబ్రిటీస్. మేము ఆర్టిస్ట్లు అండి. నేను సెలబ్రిటీ అనుకుంటే నా అంత ఉండడు. ఏ రోజు జనం సినిమాలు చేసిన కమిడియన్ కూడా సెలబ్రిటీ కదా. నీ కోసం జనాలు వెయిట్ చేస్తే నువ్వు సెలబ్రిటీ, నువ్వు జనం కోసం వెయిట్ చేయడం సెలబ్రిటీ కాదు. సో చాలా మీనింగ్ ఉంది దానికి. సో ఎగబడాలి సార్ జనం, జనం ఎగబడితే నువ్వు సెలబ్రిటీ. కొట్టుకు రక్తం గారింది తిరుపతి ప్రకాష్ చూడడానికి వెళ్ళి అది సెలబ్రిటీ అంటే. సో ఏ మాటగా మాట, మీ టైంలో ఉన్న కమిడియన్స్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడున్న కమిడియన్స్ ని కమిడియన్స్ అని ఎవ్వరూ చెప్పరు, వాళ్ళు చెప్పుకోవటమే మేము కమిడియన్, ఇప్పుడు టాప్ కమిడియన్. అంత సీన్ ఎవ్వరికి ఉండదు. మీ టైంలో ఉన్న కమిడియన్స్ ఏలేశారు. ఇప్పుడు ఒక బ్రహ్మానందం గారు, ఒక రఘుబాబు గారు, ఒక వేణుమాధవ్ గారు, ఒక అలీ అన్న, ఒక ధర్మవరపు గారు, ఒక ఎంఎస్ గారు. ఇవి సత్యనారాయణ గారు కథ రాసేటప్పుడు ఫస్ట్ ఆయన లిస్ట్ రాసుకుంటారు తెలుసా. ఫస్ట్ హీరో, హీరోయిన్, నెక్స్ట్ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరాము, అలీ, తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్, ఇది ఆ తర్వాత క్యారెక్టర్ ఇంతకుముందు చూసి దాని మీద కథ రాసి. చూడండి మీరు, ఈవి సత్యనారాయణ గారి సినిమా తీస్తే మినిమం 30 మంది కమిటీస్ ఉండేవాడు. ఎవడికోవాడు బురిడి. ఈ సినిమాలో నెలలు తిరిపడి మమ్మల్ని బ్యాంకాక్ లో పెట్టి షూటింగ్. దానికి అసలు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు సంతోషంగా గంట 2.5 hours ఎలా అయిపోతుంది సినిమా, అలా కళ్ళు తీసుకు అయిపోతుంది సినిమా. బట్ అలాంటి రోజులు రావాలి, అలాంటి డైరెక్టర్స్ మళ్ళీ అలాంటి సినిమాలు తీయాలి. గొప్ప గొప్ప కమిడియన్స్ మన ఇండస్ట్రీలో ఇంకా మళ్ళీ కనిపించాలి అనుకునే చాలా మంది పాపం ఉన్నారు. మళ్ళీ ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఆలోచించి తీయాలి వాళ్ళ మీద. అండ్ నేను అంటే ఒకటే రిక్వెస్ట్ చేసుకోండి, చిన్న వేషం అని ఇవ్వండి. ఇందాక చెప్పాను చూడబ్బా, ఇంత పెద్ద పెద్ద వేషాలు చేసావు, ఏం 2 సీన్ల వేషం ఇవ్వండి సార్, 2 సీన్ల వేషం చేస్తా, నేను ఐఎమ్ రెడీ కదా. ఇప్పుడు దాకా తిరుపతి ప్రకాష్ డబ్బులు డిమాండ్ చేశాడు అన్న పేరు లేదు, టైంకు రాడు అన్న, నాకు అదే అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఏం పొరపాటు చేశాను, నేను అప్డేట్ ఏమైనా అవ్వాలా, ఏమవుతుంది అప్డేట్ అంటే ఇప్పుడు నేను 6 pack పెంచలేము, ఈ అప్డేట్ అంటే ఏమవ్వాలా ఒక్కసారి అనిపిస్తుంది. మనం ఏ రోజు ఏ డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ డిమాండ్ చేయలేదు. 5,000 ఇచ్చాడా, 10,000 ఇచ్చాడా, 70,000 ఎంత తీసుకుంటావు సార్, 25 ఓకే సార్ చూడండి సార్, ఒక 10,000 అటు ఇటు లేదబ్బా, సరే 30, 50, 10 అంటే నా రెమ్యునరేషన్ 500తో స్టార్ట్ అయింది. ఒక ఆర్టిస్ట్ గా మీ పెయిన్ నాకు అర్థం అవుతుందన్న. డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి మా రిక్వెస్ట్ ఒకటే, ఎంతో మంది ఆర్టిస్టులు ఇప్పటికి కూడా అంటే ఆఫీసులకి వెళ్ళి మేము ఈ సినిమాలు చేసాం, మేము ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఆర్టిస్ట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, అక్కడ బయట వాళ్ళు వదలరు. అదే ఒకప్పుడు తెలుగులో అంటే తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు, ఈ సెక్యూరిటీ వాళ్ళంతా రాగానే ఆహా రండి అన్న, రండి ఓనర్ బా నీ కింద వాచ్మెన్ కి ఎవరిని లోన్ పంపించొద్దు అంటే ఆడ ఎందుకు పంపిస్తాడు అంతే. ఇప్పుడు అంతా నేపాలీ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇప్పుడు అంత యూపీ, బిహారీ రాగానే నువ్వు ఎంత కార్తీ అంటారు. ఆడికి తెలిసిన షారూక్ ఖాన్ వాళ్ళు తెలుసు, తిరుపతి ప్రకాష్ ఎందుకు తెలుసు. సూపర్. నిజంగా మంచి మంచి వేషాలు ఇవ్వండి. మన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అంటున్నారు ఒకప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసాము, ఈ రోజు ఒక్క సీన్ చేయడానికి కూడా మేము రెడీ. మన ఆర్టిస్టులు వెనకుండి ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించాలని ఒక తపన ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది. చచ్చిపోయే వరకు ఆర్టిస్ట్ పోవాలనుకుంటాడు అది. సో అలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు ముందుకు వచ్చి మన వాళ్ళకి అవకాశం ఇస్తే మన వాళ్ళు కూడా ఏంటో ప్రూవ్ చేసుకునే ఇది కూడా వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న తరానికి మొత్తానికి వీళ్ళు ఎవరో తెలుసు, వీళ్ళు ఎంతగా సినిమాని అలరించారో, సినిమాని ప్రేమించారో, పెద్ద పెద్ద హీరోలు వెనక చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా ఆఫీసులకు వచ్చి ఫొటోస్ ఇవ్వండి అనే స్థాయికి వచ్చాము అంటే, సో మన వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. సో నా పర్సనల్ రిక్వెస్ట్, నా ఇంటర్వ్యూలలో వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు అవకాశాలు లేక అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉన్నామని చెప్పినప్పుడు మనకే బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళందరికీ మీరు ఒక సీన్ రాసి వాళ్ళ వెనక తిరిగిన వాళ్ళం. బట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఇస్తారని మేమైతే నమ్ముతున్నాం. అన్నా రెడీగా ఉండండి, చూద్దాం ఏ ఫోన్ ఎందుకు వచ్చిద్దో. ఇస్తారేమో. ప్రకాష్ ఇంకా ఉన్నాడా
అని ఇస్తారేమో. సూపర్ ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఉండండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రాంగ్ గా ఉంటారు మీరు ఏదొచ్చినా కానీ. నేను అస్సలు మనం వణకం జనకం ఉన్న వనకం తొనకం వణికే అంత ఉంది అసలు ఎక్కడ. ఒకటే ఇందా చెప్పా, రావాలి అనుకుంటే వస్తుంది, రాకూడదు అనుకుంటే రాదు. బట్ అంటే అడగాల్సింది అడిగి 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 అడిగిపోయిన చెప్పు వదిలేసా. ఇప్పటికి మీకు వెంకటేష్ గారు ఇప్పటికే తెలుసా నీకు ఇంకొక విషయం, అన్నోన్ నంబర్ వచ్చింది అనుకో, ఏ సీరియల్ ఏ సినిమాను అనుకుంటున్నాం, ఏమంటే ఐసిఐసి బ్యాంక్ అండి లోన్ అన్నాడు అనుకో. సో మీరు అట్లా అంటే ఏ కొత్త ఫోన్ వచ్చి అన్నోన్ నంబర్ వచ్చినా మనకు ఒక చిన్న ఆశ, సినిమా వాళ్ళు ఏమైనా పిలుస్తారా, సీరియల్ పిలుస్తారా, ఇది ఏదో చాలా అన్న మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా అనమాట. ఇప్పటికే నాకు అదే వచ్చేటప్పుడు మీరు వెంకటేష్ గారు జుట్టు లాగే సీన్ అబ్బాయి గారు అబ్బాయి గారు అద్భుతం సార్. సో మంచి మంచి సినిమాలు చేశారు కాబట్టి ఇంకా మంచి సినిమాలు తీసి మీ నోటి ఇది ఫలించి సినిమాలు వస్తే ఇంకా మళ్ళీ నా అంత సంతోషించేవాడు నాకేదో ₹1 కోటి బిగ్ బాస్ లో ఏదో 50 లక్షలు ఉంటుంది అలా జాక్పాట్ కొట్టానేమో అంత ఫీలింగ్. సుమన్ టీవీకి అడుగు పెట్టిన ప్రతి అంటే 90s 80s 2000 ఆర్టిస్టులు అందరూ కూడా 90s బ్యాచ్ మళ్ళీ సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు చాలా మంది. ఆ కోలోకి మీరు కూడా వస్తారు, మంచి సినిమాలు తీస్తారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ సినిమాలు తీసిన తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.